ఇది రాజమండ్రి తెప్పించండి వల్లంకి అంటారు. ఫ్రై చేద్దాం అనుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం క్లీన్ చేస్తాం, కానీ కొంచెం లైట్ క్లీన్ చేస్తాను. ఎంత క్లీన్ చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది చేప. చిన్న గంట్లు పెడతామండి, ఫ్రై కదా, చిన్న గంట్లు పెడతాం లైట్గా. ఇటుపక్క 3 అటుపక్క 3 పెడతాం. ఈ వల్లంకి ఫ్రై అయినా పులుసు అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది రాజమండ్రి రిజర్వ్ తెప్పించాను. వర్షాలు పడుతున్నాయి కదా. దీనికి కావాల్సిన దీనికి పదార్థాలు అండి: కారం అండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఆవాల పొడి, ఉప్పు అండి, గరం మసాలా, కార్న్ఫ్లవర్ అండి. ఇవన్నీ మిక్స్ చేస్తాం. దీనికి ఆవాల నూనె తినేసి చాలా టేస్ట్గా ఉంటుందండి. నార్త్ అంతా ఆవాల నూనె వాడుతుంటారు, మన సౌత్ వాళ్ళు వాడడం. కానీ నార్త్ అంతా ఆవాల నూనె వాడతారు. చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా కలపాలండి. కలిపి ఈ ముక్కకి ఇలాగ పట్టించాలండి. చూడండి, ఈ కటింగ్ లోన పట్టిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది గోదావరి కొత్త వర్షాలు పడుతున్నాయి కదండి, తెప్పించాను. మా ఫ్రెండ్ తెచ్చాడు, 1 కేజీ తెచ్చాడు. అందాక 1 పెడుతున్నాను. లోన కూడా చేయాలండి. లోన కూడా మసాలా పెట్టాలి. ఎక్కువ నార్త్ వాళ్ళు వండుతారండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం ఒక 5 నిమిషాలు ఉంచేదండి. ఇలాగా మ్యాగ్నేట్ చేద్దాం 5 మినిట్స్. స్టవ్ వెలిగిస్తానండి. వల్లంకి ఫ్రైకి స్టవ్ వెలిగిస్తున్నాను. ఇది 10 మినిట్స్ అయిందండి. చాలా బాగా అయింది. ఈ రాజమండ్రి చేప చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై. ఫ్రెండ్ తెచ్చాడు, 1 కేజీ తెస్తే ఒక ఫ్రై చేప చేస్తున్నాం, మిగతాది పులుసు పెడదాం అనుకుంటున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎలాగుందో వల్లంక. ఇలా ఉంటుందండి వల్లంకి, చాలా టేస్ట్గా ఉంటుంది. ప్యాన్ వేడైపోయిందండి. ఆవాల నూనె వేద్దాం. ఆయిల్ వేడైపోయిందండి. ఇదిగోండి మసాలా పెట్టింది ఫ్రై వల్లంకి వేస్తున్నాను. సిమ్లు పెట్టి వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎలా ఉప్పుతుందో బయటికి. ఫ్రెష్ చేపండి, మార్నింగే తెప్పించాం. వర్షాలు పడుతున్నాయి కదా, గోదావరి తెప్పించాం. రెండో ప్రక్క తిప్పుతున్నామండి. చూడండి బాగా ఫ్రై అయింది. ఇది గోదావరి తెప్పించండి, ఫ్రెష్ చేపండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వల్లంకి ఫ్రై బాగుంటుంది, పులుసు కూడా బాగుంటుంది. ఈరోజు నైట్ వండిసి రేపు ఉదయం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఫ్రై అయిపోయిందండి, తీసేద్దాం. చూడండి, రెండు పచ్చిమిరపకాయలు ఫ్రై చేద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సమోసాలు నంచుకుంటాము, ఈ చేపకు నంచుకుంటాము, చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ అండి, వల్లంకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. గోదావరి ఫిష్ చాలా టేస్ట్గా ఉంటుంది. లైట్ టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి, ఉప్పు కారం సరిపోయి చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. శంకర్ ది ట్రావెల్స్ నాది. ఓకే, థ్యాంక్ యూ.